హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంధ్రప్రదేశ్ కి యోగా చాలా అవసరం. ఎందుకంటే ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి యోగా చాలా అవసరం. అందుకే యోగాంధ్ర అంటూ జూన్ 21వ తారీఖు అంటే నిన్న చాలా ఘనంగా గర్వంగా ప్రధానమంత్రిని పిలిచి మరి యోగాంధ్రని ప్రమోట్ చేశారు మన ప్రియతమ ముఖ్యమంత్రి. మన కాదు, టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు టీడీపీ ముఖ్యమంత్రి అని మనం ఎందుకు అంటాము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కలలోనైనా ఇళ్లలోనైనా మర్చిపోకుండా అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పని కూడా మనం చేయకూడదు. అలా చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్టే అంటూ 40% ఓటు బ్యాంక్ 5 కోట్ల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. అందులో 2 కోట్ల మందిని ఏమీ చేయొద్దు వాళ్ళకంటూ ఆదేశించిన ద గ్రేట్ టీడీపీ లీడర్ మన ముఖ్యమంత్రి సగం ప్రజల్ని వేరే వాళ్ళని చేసినటువంటి వ్యక్తి కాబట్టి టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రి నేను అంటున్నాను. సో టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రను డబ్బులు లేవు అంటూనే గట్టిగా ప్రమోట్ చేశారు. ప్రమోషన్ ఖర్చే 300 కోట్లు అంట. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. సో యోగాంధ్రలో చిత్రాలు అన్యాయాలు మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి కొట్లాటలు, ఆకలితో అలమటించే విద్యార్థులు, వచ్చేటప్పుడు బస్సుల్లో వచ్చాం, వెళ్ళేటప్పుడు గాలి కొదిలేశారని బాధపడే ప్రజలు, వచ్చిన తర్వాత తినడానికి తిండి కూడా పెట్టలేదు, మేమేమైనా అడుక్కునే వాళ్ళమని అడిగే కొంతమంది, ఇలా చెప్పుకుంటూ పోతే యోగాంధ్ర మొత్తం అదొక అద్భుత ఆంధ్రగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఇదొక అద్భుతం, సూపర్ సక్సెస్ అయింది అంటే సూపర్ సక్సెస్ లాగే ఇది కూడా సూపర్ సక్సెస్ అయింది అని చెప్పారు. కానీ వాస్తవాల్లోకి మనకు వెళ్తే మాత్రం ప్రజలు చెప్పే రివ్యూ వేరే విధంగా ఉంది. అక్కడ పడుకొని నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోగాకి వచ్చి ఏం చేయాలో అర్థం కాక వీడియోలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, రీల్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే యోగాంధ్ర సక్సెస్ అంటే సూపర్ డూపర్ సక్సెస్. ఎవరికి రీల్స్ చేసుకునే వాళ్ళకి, కంటెంట్ చేసుకునే వాళ్ళకి మాత్రం అబ్బో బలేలిని వాళ్ళ వీడియోస్. ఇంకా మ్యాట్ల కోసం రప్ప కొట్టుకుంటుంటే ఆ వీడియోలు పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీలు వేసి బాగానే లాగించారు. సో ఇదంతా ఒక పార్ట్ అయితే, పాపం గిరిజన విద్యార్థుల్ని తీసుకొచ్చి ఒకే రూములో కుక్కి మీరు చూస్తే ఏదో బీహార్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హోటళ్ళ దగ్గర పైన రూముల్లో ఒక రూమ్ లో 10 మందిని 20 మందిని చేసి చిన్న బాత్రూమ్ ఇస్తారు. అలా చేసినట్టు నాకు అనిపించింది. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. గిరిజనులంటే ఇంత దారుణమా? గిన్నిస్ రికార్డు కోసం గిరిజనులకి ఇన్ని వేదనలు చేయాలా? ఇంత దారుణంగా ఉన్నారా? ఇక్కడ స్కూల్ పిల్లలని లేదు, స్కూల్ పిల్లలతో పాటు వచ్చిన స్టాఫ్ అని లేదు, చెల్లా చెదరగా పడిపోయినట్టు ఉన్నారు. చూడండి, వీళ్ళకి పడుకోవడానికి చక్కటి చోటు కూడా లేనంత విధంగా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే మనతో పాటు వచ్చిన స్టాఫ్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎంత దారుణంగా ఉన్నారో ఇక్కడ చూస్తుంటే మన ఇంజనీరింగ్ అసిస్టెంట్కే పడుకోవడానికి చోటు లేదు. ఎంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. దయచేసి దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారని మనవి చేస్తున్నాను. చూశారు కదా, ఏం చేద్దాం ఇప్పుడు? యోగాంధ్రాకి వస్తే అలాగే పడుకోవాలేమో నాకు తెలిసి. దుప్పట్లు లేకుండా దోమలు కుట్టుకుంటా ఒకటి మీద ఒకటి పక్కన పడి డొల్లాలేమో. బట్టలు కూడా సరిగ్గా లేవు, ఎవరికి స్నానాలు కూడా చేయలేదు. అంతమంది స్నానం చేయాలంటే వాళ్ళకి సోపు, వాటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా, అవి కూడా లేవు. కానీ ఇవన్నీ లేవన్నా నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, కనీసం మనిషికి రోజుకి ఇంత ముద్ద తింటాం కదా, అది తినటానికి కూడా వీళ్ళు ఏదో ఒక గొర్రెల సాగుల్లో గొర్రెలు ఉన్నట్టు చూడండి ఎలా ఉన్నారు. పైనుంచి ఈ వీడియో తీసిన తర్వాత నాకు అర్థమైంది, తిండి కోసం అక్కడ పడిగాపులు కాస్తున్న విద్యార్థులను ఒకసారి చూడండి. చూశారు కదా, ముద్ద అన్నం కోసం కనీసం అక్కడ ఒక 500 మంది పిల్లలు ఉన్నారు.
ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ యోగాంధ్రాలో క్రియేట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సెక్స్ అని అదే సూపర్ సెక్స్ లాగే సూపర్ సెక్స్ అయింది యోగాంధ్రాన్ని ఎలా చెప్తున్నారనేది ఎవరికి అర్థం కాని ఒక బేతాళ ప్రశ్న అన్నమాట. ఒక బేతాళ ప్రశ్న అన్నమాట. ఒక ఆవిడ చెప్తుంది చూడండి, తిండిది ఏమీ లేదు మమ్మల్ని అని ఒక ఆవిడ మాట్లాడుతుంది. వినండి ఆవిడ బాధ వినండి. ఇలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఈ బాధ వినండి. అందరికీ నమస్కారం. పాపం ఏబిఎన్ వెంకటకృష్ణ గారి దయనీయమైనటువంటి పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తోంది. చూడండి, వెంకటకృష్ణ గారు జర్నలిజం అంటే ప్రజలకి మంచి చేయడానికి, అలాగే ప్రభుత్వం ఒకవేళ ప్రజల పక్షాన చెప్పింది నెరవేర్చకపోతా ఉంటే దాని గురించి గుర్తు చేయడానికి, వీలైతే ప్రశ్నించడానికి కూడా ఉండవలసింది జర్నలిజం. అటువంటివి మీడియా ఛానల్స్. కానీ మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మీ మెంటల్ కండిషన్ ఏంటో మీకు అర్థమవుతా ఉందా? అసలు ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసినట్లుగా అన్నదాత సుఖీభవ డబ్బులు రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పడవలసినటువంటి రోజు. ఈ రోజుని డైవర్ట్ చేయటానికి చాలా బాగా కష్టపడుతున్నారు పొద్దున్నుంచి. నేనైతే మీకు సలహా ఇవ్వనా? హ్యాపీగా ఆ జర్నలిజం నుంచి బయటకు వచ్చేసి మేకవన్నె పులిలాగా ఎందుకు ఆ దరిద్రం మీకు బయటికి వచ్చి టీడీపీ కందువా కప్పుకుని చంద్రబాబు నాయుడు గారితో తిరగచ్చు కదా. ఆ జర్నలిజానికి మీరెందుకు వెన్నుపోటు పొడుస్తున్నారు? ఇది వ్యాపారం. మీరు అంతే, ఆ రాధాకృష్ణ గారు అంతే, ఆ TV5 సాంబడ్ గారు, మూర్తి గారు, వీళ్ళందరూ కూడా అంతే. వీరందరూ కూడా చక్కగా టీడీపీ కండువాలు కప్పుకుని ఆయన వెనకాల తిరగండి. ప్రజలకి మంచి చేయలేని మీ ఛానల్స్ మీ మనస్సాక్షికైనా సమాధానం చెప్పుకోగలుగుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. సిగ్గుండాలరా. చాలా చాలా జుగుప్సాకరంగా మీ బిహేవియర్ ఉంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక మాట అనే ముందు, మీరు క్వశ్చన్ చేసే ముందు మీకు ఆ నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతూ, అలాగే మొన్న రాష్ట్రానికి పట్టిన ఒక భూతం ఉంది కదా, ఆ జగన్ అనే భూతాన్ని మీరు భూస్థాపితం చేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు. మీకేం హక్కు ఉంది అసలు? మీరెవరు అసలు? ఒక జర్నలిస్ట్ గా మీరు అట్టర్ ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకోండి, ప్రజలు కోసం మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇంత నీచమైన డిబేట్లు పెడుతూ, పనికిరాని డిబేట్లు పెడుతూ, మళ్ళీ మీరే అన్నారు కదా అసలు ఇలాంటి వాటి మీద డిబేట్లు పెట్టాల్సిన అవసరం లేదు. మరి మీకు పని పాట లేదు కాబట్టి ఈ డిబేట్లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ముందుకెళ్తున్నారు. కొంచెమన్నా సిగ్గు ఫీల్ అవ్వండి సార్. విన్నారా? కొంతమంది వెళ్ళేటప్పుడు హ్యాపీగా బస్సులకి రండి రండి అని పిలిచి వెళ్ళారు. యోగా అయిపోయిన తర్వాత మమ్మల్ని గాలి కుదిలేశారు అంటున్నారు. ఎవడైనా అంతే అబ్బా, ఎవడైనా అంతే. దాని గురించి పెద్దగా నేను మాట్లాడదలుచుకోవట్లేదు. మీ ఇష్టపూర్వకంగా మీరు యోగా చేయడానికి వెళ్ళారు, వస్తారా వెళ్తారా అనేది మీ ఇష్టం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి, వాళ్ళ అవసరం ఉంది. వచ్చేటప్పుడు వదిలేసారండి, వాళ్ళ అవసరం తీరిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం మీకుంది కాబట్టి మీరు వెళ్ళండి, అంతే. అంతే సార్, ఎవడ అవసరం వాడు తీర్చుకోవాలంతే. సో అన్నిటికీ మించి ఏంటంటే ఆ మ్యాట్లు ఏవైతే ఇచ్చారో వాచ్ని లాగుతున్నప్పుడు వచ్చిన సౌండ్స్, అక్కడ ఉన్నటువంటి గోల మన చెవులకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఒకసారి ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని మనసారి కోరుకుంటూ ఆ మ్యాట్ పోర్ని ఒకసారి వీక్షించండి. మీరు అర్థమైంది కదా? ఒక్కొక్కడు 4-5 మ్యాట్లు కావాలి. ఏం చేస్తారా? మ్యాట్లు తీసుకెళ్ళి ఇంట్లో ఏమన్నా పైకప్పులు వేసుకుంటారా? లేకపోతే ఏమన్నా బయటకు వెళ్తే 200-300 మ్యాట్లు దొరుకుతాయి. 200-300 రూపాయల మ్యాట్ల కోసం వీళ్ళు గొర్రెలు కొట్టుకుంటున్నట్టు ఎగబడి కొట్టుకుంటున్నారంటే ఏంది ఉద్దేశం? ఎట్లా ఏంది? అయినా అన్న, యోగాకి వెళ్ళాలంటే ఎటువంటి డ్రెస్సింగ్ ఉండాలన్నా? ఆడవాళ్ళు శారీలు కట్టుకుని వెళ్తారా అన్న? అదేందో నాకు అర్థం కాదు. పెద్ద పెద్ద ముసలోళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు, అందరు చీరలు కట్టుకొని వస్తే యోగాసనాలు ఎలా వేస్తారు వీళ్ళంతా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అనుకోండి, మనం ఎలా నమ్మాలి? యోగాసనాలు శారీలతోటి, చుడీదారులతోటి, లాంగ్ ఫ్రాకులతో వేస్తారా అన్న? ఇది యోగాంధ్రానా ఇంకోటి అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్పారు అనుకోండి, మా చంద్రబాబు గారు ఫీల్ అయిపోతారు బాగా. సూపర్ సెక్స్ అని చెప్తూ ఉన్నాడు కదా, సూపర్ సెక్స్ లాగే సూపర్ సెక్స్ అన్నాడు కదా. మరి అంత సూపర్ సెక్స్ దాన్ని నేను అటర్ ఫ్లాప్ అయిపోయింది, అనవసరంగా బూడిదలో పోసిన పన్నీర్ లాగా 300 కోట్లు సర్వనాశనం చేశారు. ఏం మనుషులు రా అయ్యా మీరు? నిజం చెప్పాలంటే 300 కోట్లతో జగన్మోహన్ రెడ్డి పక్కన ఋషికొండ పైన అద్భుతమైన బిల్డింగ్లు కట్టాడు చూడండి. మీరే 300 కోట్లు ఆ సముద్రంలో పోసినా ఎవడొకడు తీసుకునేవాడు. కనీసం ఏమీ లేదు. ఒకరోజు యోగాంధ్రకి
2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఓన్లీ ప్రమోషన్‌కే 300 కోట్లు అంటున్నారు. ఏందన్నా ఇదని అడగాలని ఉంది. కానీ అడగలేం కదా మనం. మనం ఎలా అడుగుతాం? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి మైక్ పట్టుకుని అబద్ధాలు చెప్పి సూపర్ సక్సెస్ అంటే టీడీపీ ముఖ్యమంత్రిని మనం గౌరవించాలి కదా. అందరం గౌరవించాలి కంపల్సరీ. పైగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంట. దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు మరి? 4 తీసుకుంటారేమో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని తీసుకొచ్చి. ప్రజల జీవితాలు మార్చండ్రా అంటే ఆసనాలేసి ఆ ద్వారా వచ్చిన ఫండింగ్‌తో వాళ్ళ జీవితాలు మార్చుకుంటా వెళ్తున్నారు అంతే. ఆంధ్రప్రదేశ్‌లో అంతే అబ్బా. ఆంధ్రప్రదేశ్‌లో అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్‌ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.